ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రాజకుమారి అంట గుంటూరు నుంచి వచ్చారు. 1 సంవత్సరం నుంచి జ్వరం, వారంలో 2 రోజులు ఉంటుంది. కడుపులో రక్తం నిల్వ ఉండే ప్రాంతం వాపు వచ్చింది. దాని వలన బరువు తగ్గి నీరసం అవుతుందంట. ఎవరి మనిషి? 1 సంవత్సరం నుంచి జ్వరము, వారంలో 2 రోజులు ఉంటుంది జ్వరం. కడుపులో రక్తం నిల్వ ఉండే ప్రాంతం వాపు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతించండి, అందరూ కూడా స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టి స్తుతించండి, చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతించండి. ఇది అమ్మాయి అమ్మ, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. డల్గా ఉంది సౌండ్, ఇలా ఉన్నప్పుడు పెట్టాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రక్తం ఏంటి, ఏమైతుంది? రక్తం అది చెడు రక్తం మంచి రక్తం ఫిల్టర్ అయ్యేది వాసింది. దానివల్ల కొంచెం పొట్ట వాసినట్టుగా 2వ నెల 3వ నెల కడుపు అయినట్టుగా ఉంటుందా? ఇక్కడ ఏమన్నా అవుతుందా నీకు? ఇక్కడ ఛాతిలో ఏం లేదా? ఇక్కడ ఈ సైడ్ ముక్కు పరీక్ష చేశారు, అన్ని టెస్టులు చేశారు. తిరగని హాస్పిటల్ లేదు, అంతరాలు తంత్రాలు అన్ని తిరిగాను. 1 ఇయర్ నుంచి చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ సూదుల నుంచి, ఇంజక్షన్ నుంచి నరకం చూశాను. ఇప్పుడు మీ బాడీ ఫ్రీ అయిందా? అట్లే ఉందా? ఓకేనా? ఇప్పుడు మీ భర్త అక్కడ ఉన్నాడా? ఆయనే కదా మీ భర్తేనా? మా వారు. ఏం పని చేస్తారు ఆయన? ఆటో ఫైనాన్స్. ఆటో ఫైనాన్స్ ఇస్తారా? వర్క్ చేస్తారా? ఓకే. మీ భార్య ఇప్పుడు నడుస్తుంది, చూడండి ఒకసారి. నడు తల్లి, ఊరికో చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఎంతో చేతులు పైకి ఎత్తినట్టుకోండి. ఇప్పుడు ఎట్లా మీకు ఎలా? ఇప్పుడు వరకు ఆవిడ పట్టేసినట్టుగా నడిచింది స్పీడ్గా. ఉరికాలే కావాలా? సంతోషంగా ఉందా? ఏంటి ఇంట్లో ఏదో ప్రాబ్లం అయిందంట కదా, ఇప్పుడు వెళ్ళిపోతారా? అదే అమ్మే, అదిగో ఉరుకుతుంది. ఇక ఈ రోజు నుంచి అన్నం తింటుంది, నిద్రపోతుంది. అదేదో నా యేసు నామములో. 2 పిల్లల నోటితో మాట్లాడాలి బాబు. 2 పిల్లలు. సిస్టర్ రండి అమ్మా, ఎంత రిలీఫ్ అయింది చెప్పేసి. చాలా రిలీఫ్ అయ్యాను. అసలు మీకు ఎవరైనా చెప్పారా, మీరే వచ్చారా? మాకు మా ఊర్లో బెల్లంకొండ, పిడుగురాళ్ళ సత్రంపల్లి మధ్యలో బెల్లంకొండ మీద, మాది చంద్రాజుపాలెం. అక్కడ ఒక ఆమె ఉండేది, రామ్మని. ఆమె చెప్పింది అప్పుడు 6 months. మరి ఇన్ని రోజులు నువ్వు టీవీలో చూస్తావా లేదా? లేదు. ఈ మధ్య గుంటూరు వచ్చిన తర్వాత మా అత్తగారు ఊరు గుంటూరు. అయితే ఏఎంసీకి వెళ్ళక ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో 2 months ఉన్నాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 2 చెప్పారు, ఇక్కడ పలానా చోట హైదరాబాద్ లో పాష్ గారు. ఇంతమంది చెప్తున్నా, నువ్వు మరి ఎందుకు ఇంత లేట్ చేసావు? చూసుకో, కాళ్ళు చేతులు కదుపుకో, సంతోషంగా రిలీఫ్ అయిపోయింది. చూసుకో, ఇందాక ఇదంతా పట్టేసినట్టుగా, స్టమక్ పట్టేసినట్టుగా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? దాంట్లో నువ్వేమని రాసావంటే, మామూలుగా దీంట్లో ఏమని రాశారంటే, ఈమె వాతావరణం 1 సంవత్సరం నుండి జ్వరము, వారంలో 2 రోజులు ఉంటుంది. కడుపులో రక్తం నిల్వ ఉండే ప్రాంతం వాపు వచ్చి దాని వలన బరువు తగ్గి నీరసం అవుతుంది అని రాశారు. ఆమేన్. హల్లెలూయా. పూర్తిగా దేవుడు విడుదల ఇచ్చాడమ్మా. ఇక ఎటువంటి భయం లేదు. తండ్రి నేను తన హస్తంతో ముట్టి ఉన్నాడు. చప్పట్లు కొట్టు ప్రభుని గారి పచ్చ అబ్బాయి. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. అసలు వాస్తవంగా ఇట్లా ఊరికి అన్నాలైంది. ఇట్లా ఊరకటం సంతోషం ఉంది తెలుసా నీకు? ఇప్పుడు రిలీఫ్ అయిందా? హ్యాపీ అయిందా? బస్సులో వచ్చారా? ఎట్లా వచ్చారు మీరు? ట్రైన్లో.
అవునా? సీట్ లేక ఆ. డోర్లు కాడ కూర్చొని ఎట్లట్లానా? ఇప్పుడు ఎనర్జీ వచ్చేసిందా? నీకు బ్లడ్ రిలీజ్ చేశాను ఇప్పుడు, అంటే రక్తము బాడీ మొత్తం ఓకేనా? చప్పులు కొట్టి ప్రభుని కనపరచండి. ఆమె అసలు ఎట్లా థ్యాంక్ యూ ఫాదర్. మీరు చర్చికి వెళ్తారా? ఎస్. మంత్రాలకి వెళ్తారా? ఈ రెండునా? ఏంటి అసలు ఆర్సిఎం చర్చ్ మీదా? చర్చికి వెళ్తాను. మారు, ఇప్పటికైనా మారు. నీ హృదయాన్ని ఏసైకి పూర్తిగా ఇచ్చేయి, దేవుడు కార్యం చేస్తాడు. ఇటు అటుగా ఉండవద్దు, ఎందుకంటే తండ్రి ఇచ్చిన వరం నాకు ఇది. అసలు ఇంత ఫాస్ట్గా ఈ స్టేజ్ మీదే దేవుడు ఇంత అద్భుతాలు చేస్తున్నాడు. హ్యాపీ. ఇక మీరు ఏమీ భయం లేదు, అన్నం తినాలి, నిద్రపోవాలి. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేయాలి. గాడ్ బ్లెస్ యూ, ప్రభు మిమ్మల్ని తీర్చును కాక. ఆమెన్. ఓకే కదా బ్రదర్? హ్యాపీయా? మీరు ఇలా వచ్చినప్పుడు ఏమనుకున్నారు? తెలియదు మాకు, యూట్యూబ్ లోనే మొన్న రీసెంట్ గా చూసారా? నమ్మకం వచ్చిందా? నమ్మకం ఓకే, దేవుడికి స్తోత్రం. నమ్మకం వచ్చింది కదా, అది చాలు మనకి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. చప్పట్లు కొట్టండి, అందరూ వస్తున్నారు. కొంచెం లైట్ గిటార్ ఏదో కొంచెం సౌండ్ అంతే. ట్రంపెట్ గిటార్. అమ్మ వందనాలు. మేము గుర్తుపడతలేదు మిమ్మల్ని, చెప్పండి. పెదవేగ మండలం అండి. పెదవేగ మండలమా? ప్రకాష్ నగర్, ఏలూరు జిల్లా. ఓకే, చెప్పండి. 3 సార్లు వచ్చానండి. భువనగిరి కూడా వచ్చారు మీరే కదా? బ్లడ్ ఏదో. బాత్రూమ్కి వెళ్తుంటే క్యాన్సర్ వచ్చిందండి. అమ్మా, క్యాన్సర్ వచ్చింది నాకు. 4 సంవత్సరాలు అయింది. బాత్రూమ్కి వెళ్తుంటే బ్లీడింగ్ పడేది. నేను మీ దగ్గరికి వచ్చాక తగ్గిందండి. మళ్ళీ భువనగిరి వచ్చాను, కొంచెం పర్వాలేదండి, మొత్తం తగ్గింది. మళ్ళీ కాళ్ళు తిమ్మిరి వస్తుంది, తగ్గటం లేదని వాళ్ళు వచ్చారు. ఓకే, అంటే బాత్రూంలో బ్లడ్ వస్తుందా? అప్పుడు వచ్చేదండి, ఇప్పుడు లేదు. ఎంతకాలంగా? నాకు 7 నెలలు అవుతుందండి మీ దగ్గరికి వచ్చి. అది కాదు, ఎన్ని సంవత్సరాలు ఉందా బాధ? నాకు 4 సంవత్సరాలు అయిందండి క్యాన్సర్ వచ్చి. అయ్యే కీమోలు రేడియేషన్ పెట్టాక 3 సంవత్సరాలు అలాగొచ్చింది, తగ్గిపోయింది. అంటే కీమోలకి తగ్గిపోయిందమ్మా? కీమోలను రేడియేషన్ పెట్టారండి. లేదండి మీ దగ్గరకు వచ్చాక తగ్గింది. మరి అది మీ దగ్గరకు అక్కడ కూర్చున్నప్పుడు ప్లాన్ వేరు ఉంటుంది, ఇక్కడికి వచ్చే ప్లాన్ మారిపోతుంది. అదే చప్పట్లు కొట్టాడు గట్టిగా. అంటే ఏ ఊరు అన్నారు అది? మాది ప్రకాష్ నగర్ అండి, పెదవేగి మండలం, ఏలూరు జిల్లా. పెదవేగి మండలం, ప్రకాష్ నగర్ మాది గ్రామం, ఏలూరు దగ్గర. చాలా ఫస్ట్ మీరు గుర్రం కూడా వచ్చినప్పుడు బాధలో వచ్చారు. బాధలో వచ్చారు. అంటే కీమోలు పెట్టినా అది పెట్టినా అప్పుడు తగ్గలేదు. కీమోలు అయ్యి క్యాన్సర్గా పెట్టారండి, గర్భసంచి క్యాన్సర్. అవి పెట్టాక బ్రీడింగ్ వస్తుంటే మా అమ్మగారిని తీసుకొని వచ్చానండి. అమ్మగారికి కడుపులో గెడ్డ అంటే వచ్చాను. అలాగే నేను అక్కడికి వచ్చాక నాకు ఆ బ్లీడింగ్ బాత్రూమ్కి వెళ్ళేది తగ్గిందండి. 7 నెలల పైన అయిందండి తగ్గి. చప్పట్లు కొడుతాం గట్టిగా. భువనగిరి మనకి 2 చోట్ల ప్రార్థన జరుగుతుంది. ఒకటి శనివారం ఏమో గుర్రంగూడ, యేసు ఆశ్చర్యపురం గుర్రంగూడ శనివారం. అలాగే మంగళవారము భువనగిరిలో జరుగుతుంది. ఈ తల్లి అక్కడికి వచ్చారు, తర్వాత ఇక్కడ కూడా వచ్చారు. కొంచెం నేను గుర్తుపెట్టాను. భువనగిరి వచ్చానండి. ప్రభుకి మహిమ. ఏలూరు అంటే మేము కొంచెం గుర్తుపెట్టాను. చప్పట్లు కొడతాం మరోసారి. అలాగే మాకు వాళ్ళ గారికి నిర్ణయ ఆపరేషన్ పడుద్ది అంటున్నారండి. అది కూడా పడకూడదంటే, పడకుండా ఉంటే మాది కూడా ఒక సాక్ష్యం చెప్పుకోవాలని వాళ్ళ గట్టిగా వచ్చారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. పట్టుకోండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. లేపండి. హల్లెలూయా. పట్టుకో. ద హోలీ స్పిరిట్. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. లేపో. హల్లెలూయా. లేపుతా. హల్లెలూయా. 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 తల్లి ఏదైతే బలహీనతలతో ఉన్నారో, ఏ బాధలతో ఉన్నారో, ఏ వ్యాధులతో ఉన్నారో, Hallelujah.
వచ్చానండి వాళ్ళ. ఏది ఏమైంది ఆవిడకి? ఆవిడకి షుగరా బీపీ అండి. షుగర్ బీపీ ఎక్కడుంది? చెయ్యొద్దమ్మా, నిలబడి చాలు. విజయవాడ అండి ఆవిడ. విజయవాడేనా? ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు, చెప్పలేదు. నేను నిన్న టీవీలో చూసి వచ్చానండి. మేము ఒక్కరోజు 2 రోజులు వేసాం, ఎక్కువ వేయలేదు. నిన్న చూసాను. ఓకే, చాలు చాలు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, హల్లెలూయా. హలో, హలో, హలో. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తు నామానికే. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఎవరైతే మరి బలహీనంగా ఉన్నారో, మంచం మీద ఉన్నారో, రోగములతో ఉన్నారో, వాళ్ళ కొరకు ఈ లైవ్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. మరి దేవునికి ఇది అసాధ్యమైంది లేదు. దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినట్లుగా మరి ఈరోజు ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది ప్రియ బిడ్డలు ఎన్నో సమస్యల ద్వారా ఈ స్థలానికి వచ్చి మరి విడుదల పరచబడుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రములు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్, చెప్పండి. అవునవును, మాట్లాడేయా, చెప్పు. ఏమైంది నీకు? ఎవరి నుంచి మాట్లాడుతున్నావు? లింగంపల్లా. ఎప్పుడు వచ్చావు? ఏం పేరమ్మా? ఇప్పుడు ఏమైతుంది మీకు? ఓకే, నీవు నాకు ఫోన్ చేయి మళ్ళీ ఈ లైవ్ అయిపోయాక 4:30 తర్వాత చేయి ఫోన్, సరేనా? ఓకే. హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హలో అమ్మా చెప్పండి. హలో అమ్మా చెప్పండి అమ్మా. మేము సత్పల్లిని మాట్లాడుతున్నామండి. నాకు 5 సంవత్సరాలు బట్టి ఒళ్ళు దొరదలండి. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తే అది అర్చిక అని చెప్తారు, డస్ట్ అలర్జీ అని చెప్తారు. అంటే మెడిసిన్ వాడినప్పుడు తగ్గుతుందండి, మళ్ళీ మెడిసిన్ ఆపేస్తే వస్తుందండి. మీరు శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుందండి, రావాలి అక్కడికి. అంటే మేము సత్తుపల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ ఉంటామండి. ఇప్పుడు లైవ్ మీకు దురదలు తగ్గాలంటే రావాలా, లేదంటే మీరు పర్లేదు. స్తోత్రము నాయన. ఈ సహోదరిని దర్శించి అద్భుతాలు చేయండి. మీ చిత్తమైతే ఆ దురదలు ఆపండి. ఆమేన్. 5 సంవత్సరం బట్టి కదా, రండి. మళ్ళీ అది బ్లడ్లో ఇన్ఫెక్షన్ కూడా అయితే తర్వాత మీ ఇష్టం. ఒక టీవీ ప్రోగ్రామ్కి అమౌంట్ ఉంటుంది, అది అడిగి తీసుకుని రండి. దయచేసి గమనించండి. ఈరోజు తండ్రి తన కృపను బట్టి మరి ఎటువంటి వ్యాధినైనా ఆ తండ్రి మరి అద్భుతం చేసి విడిపిస్తున్నారు. మరి ఇప్పుడు సహోదరి 5 సంవత్సరాలుగా దురదలని చెప్పారు. ఇప్పుడు ఆవిడ మెడిసిన్ వాడుతున్నా కూడా తగ్గట్లేదు, అది తగ్గదు. అది తర్వాత బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయిపోయింది కూడా చెప్తారు డాక్టర్స్. అదే కథ జరుగుతుంది. ఇలాంటి బిడ్డలకు ఈ అవకాశం ఇస్తున్నాము. ఆ దురదలు 5 కాదు 10 సంవత్సరాలు ఉన్నా ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేసి విడిపిస్తాడు. వేస్తున్నాము ఆమె. హలో, చెప్పండి అమ్మా తల్లి, చెప్పు. మోకాలు నొప్పులండి.
తిన్నావమ్మా స్తోత్రం నాయన. మోకాలు నొప్పులతో బాధపడుతున్నాయి తల్లిని దర్శించి అద్భుతం చేయండి. ఏసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఏంటమ్మా అంటున్నావు? మోకాళ్ళు 2 సార్లు విజయవాడ వచ్చామండి. ఎప్పుడు? పోయిన నెలలో వచ్చామండి. మంచిదమ్మా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన మా తండ్రి జరుగుతుంది. హలో హలో. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తుకే చెల్లును గాక. ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరి అవసరతలతో ఫోన్ చేసినప్పటికీ తండ్రి అద్భుతం జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. హలో హలో అయ్యగారు. చెప్పండి అమ్మా. రైతులాడు అయ్యగారు. ప్రైజ్లాడమ్మా, చెప్పండి. మా పాపకి ఫిట్స్ వస్తున్నాయి అయ్యగారు. 3 సంవత్సరాల పాప. వెంటనే తగ్గిపోతే తీసుకురండి అమ్మా. గుర్రం కూడా యేసుపరంకే ప్రభు స్వస్థపడతాడు. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఫిట్స్ వచ్చిన ప్రతి బిడ్డగా మరోసారి చెప్తున్నాను, ఎన్నో సంవత్సరాలుగా ఫిట్స్తో బాధపడుతున్న బిడ్డలు సంపూర్ణంగా విడుదల పొందుతున్నారు. మరి ఫోన్లు చేసి ఫిట్స్ కూడా ఫోన్లో తగ్గించేయమంటే కుదరదు. దయచేసి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే చెప్పండి ఫోన్లో. ఏదైనా పెద్ద సీరియస్ ఉంటే దయచేసి మీరు వచ్చి విడుదల పొందండి. అప్పటికప్పుడే అద్భుతాన్ని మీరు చూసి వెళ్తురు. కానీ మరి ఈ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా ఫిట్స్ వస్తున్న బిడ్డలు మరి దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. తండ్రి చేసే కార్యాలు మీరు చూస్తున్నారు ఈ లైవ్లో. దయచేసి ఇవన్నీ కూడా ఆ స్టేజ్ మీద జరిగిన అద్భుతాలే. దయచేసి గమనించండి. ఎవరైనా సరే దురాత్మలతో శోధించబడినప్పుడు, అలాగే మరి చేతబడులతో, అలాగే మరి శరీర రోగాలతో బాధపడుతున్న బిడ్డలు ఇమ్మీడియట్లీగా ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మీరు రండి. ప్రభు తన ఆత్మ ద్వారా బలమైన కార్యం జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హలో చెప్పండి అమ్మా. స్తోత్రం నాయన. తల్లి జ్వరంతో బాధపడుతున్నారు, విడిపించండి ఇస్తున్నాము. ఆమేన్. హలో హలో. హలో అమ్మా. ఫోన్ కలిసాక సైలెంట్ కూర్చుంటావా? ఫోన్ దగ్గర పెట్టుకుని చెప్పమ్మా. ఏందో ఏం రావట్లేదయ్యా. సరే, కట్ చేసే. స్తోత్రం నాయన. ఈ బిడ్డకి ఏదో రోగం వచ్చి బాధపడుతున్నారు నాయన. ఆ తల్లిని దర్శించండి. ఏ రోగమైన యేసు నామములో తగ్గిపోను కాక. ఆమేన్. వందనాలమ్మా. వందనాలయ్యా. దయచేసి పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఫోను మరి మాట్లాడుతూ రానివాళ్ళు దయచేసి కట్ చేయండి వాళ్ళ ఫోను. మరి ఈరోజు యేసు ఆశీర్వాద పనులు జరిగే ప్రతి శనివారం స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు చిత్తమైతే రండి. మీ అవకాశాన్ని బట్టి మీరు రండి. మరి కొన్ని వందలాది ప్రజలు వచ్చి వీడి స్వస్థత పొందుకుని వెళ్తూ ఉన్నారు. అలాగే ఎటువంటి వ్యాధితో బాధపడుతున్న వారైనా మీరు మరి ఎన్నో హాస్పిటల్కి వెళ్ళండి, ఎన్నో స్థలాలు తిరిగి ఎటువంటి స్వస్థత లేకుండా ఉన్న మీరు రండి, విడుదల పొందుదురు. ఆమేన్. హలో చెప్పండి అయ్యా. ఇలా ఆవిడకి గొంతుకునే పంట ప్రార్థిస్తున్న ఆమెకు తగ్గించండి వేస్తున్నాము. ఆమేన్. దయచేసి ఈయనకే గొంతుకులో నొప్పి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఎక్కడో ఎంత. దయచేసి ఇలాంటి వ్యవహారం కాదు. ఆ ఫోన్ కలిసినప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడండి. మీది మాకు వినపడాలి. మాకు వినపడకుండా ఇబ్బందిగా స్లోగా మాట్లాడటం చేయకండి. అంతేకాకుండా మరి లైవ్లో మరి మాట్లాడుతున్నాం కనుక దయచేసి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో గమనించుకోవాలి. అంతేకాకుండా మరి ఎక్కడ మీకు సిగ్నల్ ఉంటుందో మీ ఫోన్ అక్కడ వచ్చి మాట్లాడండి. ఇంట్లో బెడ్రూమ్లో కూర్చుని తలుపులేసి మాట్లాడితే సిగ్నల్ అందదు. మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేయాలి, కోపడ్డారని బాధపడద్దు. దయచేసి ఈ విషయంలో మాతో సహకరించాలని మనం చేస్తున్నాం. హలో హలో అయ్యా చెప్పండి అయ్యా. నువ్వు టీవీ దగ్గరుండి నాకు ఆ టీవీ వినపడతావు, మీరు చెప్పేది వినపడట్లే. కట్ చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు వచ్చింది మనం. కానీ హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు.
ఇదిగో నా ప్రభా ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హలో హలో చెప్పండి అయ్యా. చెప్పమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రములు తండ్రి. గట్టిగా మాట్లాడండి అమ్మా, చెప్పండి. స్తోత్రమునైనా సోదరు ఫేవర్తో బాధపడుతుంది, ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేసి ఆ ఫేవర్ని రిలీజ్ చేయండి, సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. ఆమేన్. హలో చెప్పండి అమ్మా. స్తోత్రం నాయన, కడుపులో నొప్పుకుందంట, ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేసి విడిపించండి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మేము ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రోగ్రాలు చేస్తున్నాం. మరి ఉదయం, మధ్యాహ్నము, రాత్రి కూడా ఈ యొక్క వస్తూ ఉంది. దయచేసి గమనించండి. హలో 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 అది వందనాలమ్మా అన్నావు కదా, వందనాలయ్యా. చెప్పమ్మా. మరి మా వాళ్ళ అమ్మాయికి ఒక అమ్మాయికి బాగోలేదయ్యా. వాళ్ళు ఎవరైనా ఉంటే శనివారం తీసుకురావాలమ్మా, మీ వాళ్ళ అమ్మాయికి బాగోపోతే. లైవ్ చూస్తున్నారని ఫ్రీగా మాట్లాడకూడదు, లైవ్ వస్తుంది. మీ వాళ్ళ అమ్మాయికి ఏ రోగం ఉన్నా ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ తీసుకుని రండి శనివారం, ఏ వ్యాధైనా తగ్గిద్ది. హలో చెప్పండి అమ్మా. ఓ మై గాడ్, హల్లెలూయా. మీ అమ్మాయినా కదా? ఆ అమ్మాయి పాస్టర్. వీళ్ళ కూతురు ఇంత లావు నుండి 16 సంవత్సరాలు ఎన్నో బాధలు పడి కడుపులో ఏదో తిరుగుతున్నట్టుగా ఉంటాం. అంతే ప్రార్థన చేస్తాం, తగ్గించేసాము. కాళ్ళు నొప్పులని తగ్గిపోయినాయి, తిరిగి తగ్గిపోయింది. ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, అంతా తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అమ్మ ఇలా ఈ అమ్మ అయితే ఇట్లా పూర్తిగా ఇలా వంగి ఇలా మెడ మాత్రం లేపు, అంతే కదమ్మా? పూర్తిగా ఇలా డౌన్ అయ్యి మెడ మాత్రం లేపింది. ఇట్లాగే ఇంట్లో నడిచింది అన్నట్టు. నేను వంగకపోతున్నా అంత గట్టిగా, ఇట్లా పూర్తిగా ఎంత ఇంత ఇంత వంగవు కదమ్మా? అవును పాస్టర్. ఇంత వంగి మెడలో లేపావు, అంతే కదా? అవును. ఇప్పుడు నడువు ఒకసారి అందరు చూస్తారు, చప్పట్లు కొట్టండి. ఏమీ ప్రార్థన కూడా చేయలేదు ఆవిడకి, జస్ట్ ఆయిల్ తీసుకుంది, అంతే కదా? నడుతుంది, చప్పట్లు కొట్టండి. సొంత మేళ నడిచి నడిచి ఎట్లా నడిచేదానివి? ఈయనేమో సైడ్ నుంచి అడి తిరిగమ్మా, అట్లా నడిచింది ఆ మనిషి, అదిగో అట్లా నడిచింది. నీ కూతురికి ఆ బాధలన్నీ ఉన్నాయి కదా, అప్పుడు వచ్చినప్పుడు నీకు తగ్గిస్తానని చెప్పా. ఇప్పుడు నడిచేస్తున్నావా? మామూలుగా నడుచుకుంటూ వచ్చే చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వు అక్కడే ఉండు చిన్న, నువ్వు అక్కడే ఉండు, రా వచ్చే చప్పట్లు కొట్టండి. ఈ నడుము ఇప్పుడు మైక్ ఇవ్వండి. ఎన్ని సంవత్సరాలు నడుములో అట్లా వంగిపోయి? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. అమ్మ బాబోయ్, నాకు అవన్నీ తెలియదు. ఈమె టెన్షన్ ఏంటి? వాళ్ళ కూతురు ఒక్కటే కూతురు, ఆ కూతురు బతకాలనే టెన్షన్. కానీ ఈమె అమ్మ నీ కూతురు గురించి అడుగుతున్నావు, నువ్వు అడగవేంటంటే నా బిడ్డ బాగుంటే చాలే అంది. ఆ బిడ్డ విచిత్రమైన బిడ్డలేండి. పూర్తిగా అండి అట్లా పూర్తిగా వంగి ఇలా పైకి లేచింది తలకాయ కొద్దిగా. అసలు అది ఎంత కష్టం కదా, దేవుడు నా ద్వారా బాగు చేసేసాడు ఆవిడని. 15 సంవత్సరాల బాధ. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు, చచ్చిపోయాడు అండి అక్కడ. ఇలా రక్తం వచ్చి చచ్చిపోయాడు అక్కడే. వాళ్ళ అమ్మడం, అమ్మా నా కొడుకు చచ్చిపోయాడు, బాబు నా కొడుకు, అందరూ అట్టే చూస్తున్నారు. పిల్లలు అందరూ కంగారు పడ్డారు. ఉట్టిగా నేను అంబులెన్స్ పిల్ల ఉన్నాను, ఉట్టిగా వాళ్ళని ఆపటానికి అట్లా మాట్లాడాను. ఇట్లా వెళ్ళానంతే, అది లేచిపోయి నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ చూశారు చచ్చిపోయిన వ్యక్తి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్, అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు
అప్పటికప్పుడే ఇన్సిడెన్స్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళ్తున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం, గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. స్తోత్రము తండ్రి, వందనాలు. ఈ తల్లిని దర్శించండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఫోన్లు చాలా స్పీడ్గా వస్తున్నాయి. మాట్లాడేవాళ్ళు బుద్ధి జ్ఞానంతో మాట్లాడాలి. వేరే వాళ్ళకి అభ్యంతరకరంగా ఉండకూడదు. మరి చాలా కాల్స్ వస్తున్నాయి, దయచేసి గమనించాలి. హలో హలో ప్రైజ్ గారు చెప్పండి అయ్యా. పక్షవాతం అది గత. హల్లెలూయా. పక్షవాతంతో బాధపడుతుండే కుమార్ దర్శించండి, స్వస్థత ఇవ్వండి. ఏ ఊరు? హలో హలో చెప్పండి. పేరు చేశాను. ఎప్పటి నుంచి? ఏ ఊరి మీదే? శనివారం స్వస్థ ప్రార్థన జరుగుతుంది, రా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో వాళ్ళు చేయండి, టైంపాస్ కోసం చేయొద్దు. దయచేసి ఈ ప్రోగ్రాం కేవలం మంచం మీద ఉండి పూర్తిగా బెడ్ రెడ్గా ఉన్నటువంటి వారు, చనిపోతానేమని భయపడుతున్నటువంటి వారి కొరకు మాత్రమే. హల్లెలూయా. హలో 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 చెప్పయ్యా. నాకు కాలు ఆపరేషన్ చేశారండి, ఇరిగితే. అందుకే ఆపరేషన్ ప్రార్థన చేయించుకుందామని. ఏ ఊరి మీది? మాదే నా పల్నాడు జిల్లా, ఎడ్లపాడు మండలం. నిన్న ఫోన్ చేసావు కదా. చేసామండి. ఇక నీకు ఇదే పనా? ఇక ఏరే పని ఉండదా? అట్లా కాదండి, మీరు మళ్ళీ కలిసి రేపు చేయమన్నారు కదా. ఏమి చేయలేదు. ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయి, మంచిగా ఆయిల్కి వాటర్కి ప్రార్థన చేస్తాం, సరేనా? దయచేసి దేవుడు మాకు ఇచ్చిన వారం ఉందే, మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి విడుదల పరుస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన కానుకల ద్వారా ఈ సేవ జరిగిస్తున్నాం. అందుకే ఫోన్పేలు, గూగుల్ పేలు ఏం పెట్టట్లేదు అక్కడ. దయచేసి ఒకవేళ ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ చేయాలంటే మీరు వ్యక్తిగతంగా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మీకు ఇస్తాం ఆ నెంబరు. దానికి స్పాన్సర్ చేసుకుని ఆయిల్ బాటిల్, వాటర్ బాటిల్ పెట్టుకోండి. రాలేనటువంటి వారు, రాగలిగినటువంటి వచ్చి విడుదల పొంది వెళ్ళండి. దయచేసి గమనించండి, మాతో సహకరించండి. కొంతమంది బెడ్లు ఏదో ఒకసారి వచ్చి మళ్ళీ ఏదో తర్వాత అయినప్పుడు వాళ్ళు ఒక ఏకదోమున అంటే మేము అక్కడికి వచ్చామండి, మరి కొద్దిగా తగ్గలేదు అని అంటున్నారు. అది చాలా తప్పు. తగ్గకపోవటం అనేది లేదు, అది నువ్వు చేసుకునే విధానంలో ఉంటుంది. దయచేసి మాతో సహకరించండి. లైవ్లో ఉన్నప్పుడు కాకుండా వ్యక్తిగతంగా వేరే ఉదయకాల సమయంలో కానీ ఫోన్ చేస్తే అవకాశాన్ని బట్టి మేము ఫోన్ మాట్లాడి ప్రార్థన చేస్తాం.
ఎటువంటిది తగ్గదు లేదండి. హాస్పిటల్లో రిపోర్ట్లు ఇన్ని వచ్చినప్పటికీ తగ్గించకపోతే ఇక్కడ తగ్గుతున్నాయి. స్కానింగ్లో కూడా ఎముకలు కూడా లేవన్న వాళ్ళకి మళ్ళీ ప్రార్థన చేస్తే చక్కగా ఎముకలు వచ్చి మంచిగా ఆరోగ్యంగా బతుకుతున్నారు. ఎముకలే లేవు స్కానింగ్లో. అలాంటివి ఎంతమందిని బాగు చేసామో ఈరోజు పూర్తిగా ఎముకలు లేవన్న వాళ్ళు కూడా సంపూర్ణమైన స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. ఆ దేవుడు వాళ్ళకి అన్ని విధాలుగా ఉన్నాయి. ఎముకలు లేనటువంటి వారు కూడా బతుకుతున్నారు. టీబీ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు. హలో హలో చూడండి, ఈ ఫోన్ కలిపి మాట్లాడతా మనోడు. చూడండి, చెప్పండి. ఎంత సరదాగా ఉందా నీకు? ఫోన్ కలిపి మాట్లాడతాలే. మాట్లాడు, గట్టిగా మాట్లాడు. ఏమైంది చెప్పు. సైతం సోదరు ఉంటే నువ్వు ఎక్కడ రావాలి? గుర్రం కూడా ఏ స్వాస్థ్యపరం శనివారం జరిగే స్వస్థత పరంగా రా. సైతాన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడతా కుదరదు. ఆ సైతాన్ని బట్టి ఉరికిచ్చేద్దు, రోడ్ల మీద బట్టలు ఇప్పుకుని తిరుగుతావు. రా ఇక్కడికి, నీకు నమ్ముకుంటే రా, లేవండి మాని. హలో అమ్మ వందనాలు తల్లి, చెప్పమ్మా. ఓహో హల్లెలూయా. ఈ బిడ్డకి నిద్ర పట్టేటట్టుగా కార్యించండి ఇస్తున్నాములామే. దయచేసి ఈ చేతబళ్ళన్నా ప్రార్థన చేయొచ్చు, ఏం కాదు. ఈ దెయ్యాలు పట్టిన వాళ్ళు సైతాన్ని వీళ్ళకి మనం ఫోన్లో ప్రార్థన చేస్తే ఇక ఫోన్ కాల్ వచ్చి ఉరుకుతారు. దయచేసి అట్లా జరుగుతున్నాయి. కొంతమందికి అది బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది. దెయ్యాలకి అయితే ఫోన్లో ప్రార్థన లేదు, వస్తే రావాలి, విడుదల పంచుకోవాలి, వెళ్ళిపోవాలి. విడుదల కానుకుంటుంది. దయచేసి ఎవరైనా మీరు వచ్చినప్పుడు విడుదల కానుకతో రావాలి. ఖాళీ చేతులతో వచ్చి అయ్యా ప్రార్థన చేయండి మేము పేదోళ్ళం అంటే కాదు. దయచేసి సహకరించాలి మాతో. గర్భఫలం లేదనుకోండి ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి ఆ వ్యాధులు, దురాత్మలు, అలాగే చేదబళ్ళు, మరి అనేకమైన పీడింపులు ఉంటాయి. దయచేసి మాది ఇక్కడ రోగాలు, ఇది కూడా రోగాలంటే 4th స్టేజ్ క్యాన్సర్లు అలాంటివి ఏమన్నా ఉంటే బలమైనవి, కుళ్ళిపోయిన కాళ్ళు, కడుపులో గడ్డలో, రొమ్ములో గడ్డ, ఇలాంటివి ఏమైనా ఉంటే ఫోన్ చేయండి. హలో మంచం మీదే పడుకుని లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళ కొరకు ఈ లైవ్. సోకులుగా మాటలు మాట్లాడతానికి కాదు ఈ లైవ్, దయచేసి గమనించాలి. హలో చెప్పండి. స్తోత్రము నాయన. ఈ సహోదరుడి షుగర్ ఉందంట, ప్రార్థిస్తున్నాం. మరి నీ కార్యం జరిగించి నీ చిత్తమైతే స్వస్థత ఇవ్వండి ఇస్తున్నాము. వీలుంటే ఒకసారి రాయ గుర్రం కూడా. ఇంత స్పష్టంగా గుర్రంగూడలో ప్రార్థన జరుగుతుంది. శనివారం సచ్చేటోళ్ళు బతుకుతున్నారు, రాండ్రా నాయన అంటే ఈ హాస్పిటల్కి అయితే లక్షలు పట్టుకుని వెళ్తారు. హలో చెప్పయ్యా. అయ్యా కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. స్తోత్రములు తండ్రి. సోదరుడు కళ్ళు మరి పక్షవాతంతో బాధపడుతున్నాడు, అద్భుతం జరిగించండి యేసునామములో. దయచేసి గమనించండి, ఎవరైతే మంచంలో ఉన్నారో మీరు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా కొద్దిగా డబ్బు ఖర్చు అవుతుంది, రండి. ప్రాణం కాపాడతా. లాస్ట్ స్టేజ్లో వాటర్ కూడా తాగలేని వాళ్ళు బతుకుతున్నారు ఇవాళ. అది మా ఆశ, మా బాధ అది. ఈ ఏదో మా పిల్లడు తాగుతాడు, లేదంటే మా పిల్లడు బడికి వెళ్ళడం, ఎవరికో ఫోన్లు చేయండి, అలాంటి ఫోన్లు నాకు చేయకండి దయచేసి. పూర్తిగా లాస్ట్ స్టేజ్లో ఒక వ్యక్తి చనిపోతే మరి బైబిల్ చెప్తుంది, మన్ను నిన్ను స్తుతించినా నీ సత్యం ఎవరైనా సజీవులే కదా నేను స్తుతించేది. కాబట్టి సజీవులని మనము దేవుని స్తుతించాలి. కాబట్టి ఆ అకాల మరణాలు ఏనుంటే అలాంటివి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వాళ్ళు బ్రతుకుతారు. అది ఓపెన్ ఛాలెంజ్. యూట్యూబ్లో చూడండి, బిఎస్ఆర్ మినిస్టర్ని 100 కాదు 1000 అద్భుతాలు మీరు చూస్తారు. హల్లెలూయా. 100 కాదు 1000 అద్భుతాలు. హలో వడ్డీలకి ఇచ్చిందంట అమ్మగారు. ఆ వడ్డీలు మనం వచ్చేటట్టు చేయాలి. అరిసినట్టు ఉంది వాళ్ళ మీద బాగా. హలో థ్యాంక్ యూ లార్డ్. చూడండి ఎంత డిస్టర్బ్ చేస్తున్నారు. దయచేసి కొంతమంది యొక్క స్వభావాలు అలా ఉంటాయి, ఆ విషయంలో మేము ఏమీ చేయలేము. దయచేసి గమనించండి.
ప్రతి శనివారము ఉదయం 11:30 నుంచి స్వస్థత ప్రార్థన జరుగుతుంది యేసు ఆశ్రయం గుర్రంగూడలో. మీరు ఏదైతే అద్భుతాలు చూస్తున్నారో ప్రతిరోజు అది అప్పటికప్పుడే ఆ స్టేజ్ మీద వాళ్ళకి స్వస్థత. బాగోలేని వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా బాగోలేని వాళ్ళు అట్లా స్టేజ్ మీకు వస్తున్నారు, విడుదల పొంది దిగుతున్నారు. అక్కడి నుంచి నడుములు కూడా కొద్దిగా నొప్పి ఉంది, వేస్తున్నామలో. ఆమె నీ పేరేంటి చెప్పు. శాంతమ్మ. ఓకే తల్లి, మంచిగా అయిపోయావు. ఏ ఊరి మీది? బద్వేలి. ఓకే రండి బ్రదర్, ఏమైంది అసలు సాక్ష్యం? మంత్రశక్తులు పట్టి పీడిస్తున్నాయి సార్. మీరు ఏం పని చేస్తారు? నేను టీచర్ సార్, గవర్నమెంట్ టీచర్ని. అయితే ప్రతిరోజు మీ ఛానల్ ఇప్పుడు ఆవిడది రూపం మారిపోయింది, ఇప్పుడు మంచిగా అవుతుంది. ఇంకా ఉంది, ఇంకా విజయవాడలో కొద్దిగా రిలాక్స్ అయింది కదా. ప్రార్థన చేస్తుంటారు. మళ్ళీ మీరు ఇక్కడ శనివారం రమ్మంటే అది పనిగా వచ్చాం సార్. ఓకే టీచరా? ఎక్కడ మీరు ఎక్కడ చేస్తున్నారు? యాక్చువల్గా నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్ మాది. నెల్లూరా? అయితే కడప డిస్ట్రిక్ట్ లో బద్వేల్లో ఉంటాం మేము. ఉంటారా? ఆమెకి ఇగో ఈ గొంతుక, ఈ ఛాతిలో, ఈ కడుపులో ప్రాబ్లం, అర్థమైందా? ప్రాబ్లం మొత్తం ఇక్కడే కనపడుతుంది, నడుముజుడు. అంటే మీరేమనుకుంటున్నారు అసలు? అదే చాతబడి అని ఆ లక్షణాలు అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారా? ఓకే ఓకే ఓకే. ఆమె పేరేంటి? శాంతమ్మ. మీకు ఎంతమంది పిల్లలు మొత్తం? 2 సార్, పాప బాబు. బాబు రాలేదా? రాలేదు సార్. ఓకే. ఇది ఎంత కాలంగా ఉంది ఆ డిస్టర్బెన్స్? యాక్చువల్గా ఇది బయటపడింది 1 year నుంచి సార్. ఓకే. అంతకుముందు నుంచి ఉన్నది. ఓకే. కానీ సీరియస్ అంటే బాగా ఎక్కువ అవటం 1 year నుంచి. ఓకే. ఆమె ప్రార్థన చేసుకుందాము అని మీ దగ్గరికి పోదామని చాలా నుంచి అంటుంది. నేనే డిలే చేస్తా ఉన్నా. వ్యక్తిగతంగా ఎక్కడైనా ఒకటే కదా అన్నట్టు. అట్లనే కాదు సార్, అట్లనే కాదు, మనం ప్రేయర్ చేసుకుంటున్నాం కదా, చర్చకి పోతుంటాం కదా అన్నట్టుగా నేను ఉన్నాను సార్. ఓకే. కానీ ఈ మధ్య నాకు పెద్ద ఒత్తిడి అయింది, మీ దగ్గర తీసుకోండి అని చెప్పి. ఇక అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా, అందుకని వచ్చాను సార్. అయితే జస్ట్ పర్ డే ఒక 5 నిమిషాలు రిలీఫ్ ఉంటుంది సార్. ఇంకా మిగతా టైం అంతా బాధపడతా ఉంటది. కళ్ళలో గుచ్చుకున్నట్టు, తలలో జల్లున్నట్టు, కాళ్ళు నొప్పులు, అరికాలు స్పర్శ లేకున్నట్టు రకరకాలుగా ఉంటుంది సార్. బాగా బాధపడుతుంది. చాలా హాస్పిటల్ కూడా తిప్పాము, అయినా తాత్కాలికంగా 1 or 2 days బాగుంటది, మళ్ళీ యథాస్థితిగా ఉంటుంది. రైట్ రైట్. ఇట్లా కాదని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాను. విజయవాడ వచ్చారు కదా, విజయవాడలో నేను చాలా ప్రార్థన చేశాను ఆవిడకి. అవునా? చాలా ప్రార్థన చేశాను సార్, చాలా ప్రార్థన చేశాను, రిలీఫ్ అయింది. అవి చాలా వెళ్ళినాయి, ఇంకా వీక్ అయిపోద్ది అన్నట్టు ఇంకెక్కువ చేస్తే. ఇప్పుడు నాకు దొరికింది కరెక్ట్గా, జుట్టు దొరికేసింది. అమ్మాయిని అవుట్ అయిపోయిందండి, బాడీ అవుట్ అయిపోయింది సిస్టర్ది, అవుట్ అయిపోయి ఇలా ఎలగలు పడిపోతుంది అక్కడ కదమ్మా. సరిగా ఆహారం కూడా తినేది లేదు కదా, తినేది. ఇప్పుడు ఈ అంటే బుధవారమే కదా మీరు వచ్చారు, గురి శుక్రి అంటే ఇప్పుడు మలిసేయండి అంటే 2 రోజుల తర్వాత వచ్చారు కదా. ఈ 2 రోజులు ఇంట్లో ఎట్లా ఉంది? కొంచెం పర్లేదమ్మా. ముఖంలో కూడా కళ్ళు వచ్చేస్తుంది ఆమెకి. ఇద్దరు ఒకసారి మాట్లాడు, ముఖంలో కొద్దిగా కళ్ళు వచ్చి, ఆమె రూపం కూడా మారిపోయింది, వేరే రూపంలో ఉంది. భయపడతాను సార్ అద్దంలో చూసుకున్నప్పుడు, ఒకసారి ఉన్నట్టు ఒకసారి. ఏజ్ ఎంత ఉంది ఆవిడ అసలు మామూలుగా? మీ వయసు 48-47 ఉంటుంది సార్. ఉంటుందా? ఓకే. వాళ్ళ రూపం లేదు ఆవిడది, ఒక ముసలి రూపము, ఒక వీక్ ఒక స్పిరిట్ అట్లా ఉన్నప్పుడు నేను అక్కడ ప్రేయర్ చేశాను. మీరు స్పాన్సర్ కూడా పూర్తిగా చేసుకోలే అక్కడ. లేదు మాట చెప్తున్నా, ఆ స్పాన్సర్ కూడా మీకు ఒక కారణం అన్నట్టు. నాకు దేవుడిచ్చిన మార్గం ఇది, మీరు ఇచ్చిన కానుకలే ఈ టీవీ పరిచర్యలు, ఇంత మెయింటెనెన్స్, ఆఫీస్ మెయింటెనెన్స్, ఇవన్నీ చాలా పెద్ద మొత్తం ఉంటాయి. అయితే మేము చెప్పింది కొద్దిగా వినండి. విడుదల మనం ఎక్కువ 2 సార్లు 3 సార్లు డబ్బులు తీసుకోము, మీరు వెళ్ళొచ్చు. క్రాంతిబాయ్, మహబూబాబాద్,
డెలివరీ టైంలో ఆపరేషన్ చేసి బాబు తీశారు. అప్పుడు గర్భసంచి సగం తీసి సగం వదిలేసి, అయ్యో నొప్పి వస్తుంది, తల సమస్య ఏమైపోతుందో అర్థం కావటం లేదు. అయ్యో తల్లి ఎక్కడున్నావు అమ్మారా? పడిపోతున్నా, కాలు ఈపు యూరిన్ కారిపోతుంది. డాక్టర్స్ ఇంకా ఇంతే ఏమైతుందో తెలియదు అన్నారు. అయ్యో తల్లి. కాంతి బాయ్ ఎక్కడ? మీరు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడ? ముందు వచ్చారా? ఓకే. కొంచెం బాగున్నారా? అట్లాగే ఉన్నారా? నిజమే బాగానే ఉన్నారా? మీరు మహబూబాబాద్ మీది. ఎప్పుడు వచ్చారు మీరు? అంతకుముందు అంటే జనవరి నెలలో వచ్చాము. ఇప్పుడు యూరిన్ వస్తుందా? ఆగిందా? కొంచెం ఆగిందా? చప్పట్లు ఆమె. ఎవరైనా నీ భర్త. ఎప్పుడు వచ్చారు మీరు ఇంతకు ముందు? మా అమ్మ మా నాన్నతో వచ్చానయ్యా. అప్పుడు ఏడు మీ అమ్మ మీ నాన్నేరి? రాలేదయ్యా. చాన్నాళ్ళ క్రితం వచ్చావు. చిన్న బాబు నిడిచిపెట్టి వచ్చాను. తెలుసు మాకు. మీ అమ్మ మీ నాన్న ఎక్కడెక్కడో ఉంటారు. ఈయన చూడట్లే, పట్టించుకోవట్లేదని చెప్పావు. అప్పుడు ఏదో తోటలో ఏదో పని చేస్తారు. చాలా తర్వాత వచ్చారు. చిన్నపిల్ల పుట్టింది కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? ఏం చేయటం కాదు, ఆవిడ ఎట్లా వచ్చిందమ్మా అప్పుడు ఆ బాధ. అట్లా పైకి రా. అస్సలు మామూలు బాధ కాదు. శత్రువులు 100 మంది శత్రువులు కూడా అంత బాధ రావద్దు. బాలింత ఏడుపులతో వచ్చావు కదమ్మా. నువ్వు చచ్చిపోయేవేమనుకున్నావు మేము. అసలు నువ్వు మళ్ళీ రాబోయేసరికి అసలు ఏ బాధతో వచ్చావు ఆ రోజు నాడు ఇక్కడికే? అంటే అప్పుడు పాయిజన్ తీసుకున్నానయ్యా. పాయిజన్ విన్నారా? నాకు అయిన గుర్తుండి చాలా అయింది వచ్చి. అది మంట అసలు తట్టుకోలేకపోయినా మా ఆయనకి తీసుకెళ్ళయ్యా. అక్కడికి వెళ్తే బాగైపోతా అంటే, నీకు ఎన్ని హాస్పిటల్లో తిప్పుతాను కానీ నేను నా చర్చికి అయితే తీసుకెళ్ళాను అని చెప్తే, ఇంకా మా అమ్మ మా నాన్నకు ఫోన్ చేసి వచ్చినానయ్యా. అయితే ఇంకా అటు వెళ్ళి బాల్యంతో వచ్చింది. అప్పుడు ఎన్ని రోజులు పిల్ల? నెల రోజులు అప్పుడు వచ్చింది. మరి వీళ్ళిద్దరికి ఏం గొడవైందో తెలియదు కానీ ఈయన అన్నాడంట, చర్చికి అయితే తీసుకెళ్ళా. ఇక్కడ హాస్పిటల్ అంటే ఎంత ఖర్చు అయినా పెడతా, చర్చి కంటే మాత్రం ఒప్పుకొని అన్నాడు. అది ఎందుకు అన్నాడు తెలియదు. ఈ పిల్ల అల్లాడిపోతూ ఫోన్ చేసింది, అయ్యా పరిస్థితులు ఏం బాగోలేదు, టాయిలెట్ వచ్చేస్తుంది, ఇలా అసలు కట్ చేసేసారమ్మా. ఏం చేశారు? మూత్ర సంచికి ఆపరేషన్ చేశారయ్యా. మాయ కిందకుందని చెప్పి గర్భసంచి కూడా పూర్తిగా తీయలేదంటున్నా. మొన్న పోయి చూపించా హాస్పిటల్లో. కడుపు బాగా నొప్పి లేస్తుంటే నేనే బలవంతంగా పోయి చూపించా. అయితే అమ్మ నీకు గర్భసంచి పూర్తిగా తీయలేదు, కొంచెం ఉండిపోయింది, నీకు 3 ఆపరేషన్లు అయిపోయినాయి, ఇంకా నీ పరిస్థితి ఇంతే, ఇంకా నీకు ఆపరేషన్ అయితే చేయడం కష్టం అమ్మా అని అన్నారు. అసలు ఇలా ప్రార్థనలు కూర్చునేది ఆవిడ. అటు వెళ్ళి పడుకోవటం, కిచెన్లోకి వెళ్ళి పడుకోవటం, అసలు లేగలేకపోవటం, కాళ్ళు కూడా ఉబ్బినట్టు ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్. డివిడి వచ్చింది అయ్యా కాలికి, వాపు ఎక్కిచ్చారా? 20 బాటిల్ బ్లడ్ ఎక్కించాము. అప్పుడు అసలు ఇక్కడికి వచ్చి ఇంచుమించు ఎంతకాలం అయి ఉండొచ్చు ఇవి తెలుసా మీకు? తెలకుండా వచ్చారు కానీ అదే అప్పుడు వచ్చారు. నెల చిన్న బిడ్డ వదిలేసి వచ్చారు. ఇప్పుడు ఎంతకాలం అయి ఉంటుంది? 9 నెలలు సార్. 9 నెలల. దేవునికి మహిమ కలుపుడు. పర్లేదమ్మా? పర్లేదయ్యా, కానీ నరాలు ఆపరేషన్ అయింది కదయ్యా, కాలు ఇక్కడ నొప్పి బాగా లేస్తుంది, కింద నరం తగ్గిపోతామా? నీ రూపం మొత్తం మారిపోయింది. అప్పుడు మళ్ళీ ఏమో ఒక ఇది కూడా మోయలేకపోతున్నానయ్యా. ఈ కుట్లు అంతా పట్టపట్ట తెగిపోయినట్టు, రక్తం కారుతున్నట్టు, ఈ నరం అసలు నడవలేకపోతున్నా. తగ్గిపోతాయి. పట్టుకోండి జాగ్రత్త పట్టుకోవాలి, గట్టి పట్టుకోవాలి, చేతులు పడకూడదు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీవే తీసుకొచ్చావా ఇప్పుడు? నేనే తీసుకొచ్చా. పిల్లలేరి? నువ్వు చెప్పు. బాబు నిడిచిపెట్టి వచ్చారు కదా, అప్పుడు పాయసం తీసుకున్నా. అప్పటి నుండి మా చిన్న అక్క కానే ఉంటున్నాడు, వాళ్ళే చూసుకుంటున్నారు. అర్థమైందా? ఇక అన్నీ చెప్పకూడదు, కొంచెం తగ్గించాలి. ఓకే ఇస్తున్నాము. ఈ పిల్ల అసలు ఎన్ని సందులు అన్ని దూరుతున్నాయా? ఇక్కడ అన్ని గడ్డలు ఉన్నాయా? అదే నాకు టచ్ అయింది కానీ నేను ఏడకు. ఎందుకు ఏడుస్తున్నావు? నడుము కూడా గుంజుతుంది. ఇక్కడ నొప్పి వస్తుందా? నీకు వస్తుందా నొప్పి ఇక్కడ? చెప్తా, నేను చెప్తా. రండి. శాంతి సమాధానం కూడా లేదా మీకు? సమాధానం, శాంతి, నెమ్మది కూడా కనపడతలే. ఏం పని చేస్తావు చిన్న నువ్వు? కూలి పని చేస్తావు. కూలి పనేనా?
అసలు టెన్షన్ అనిపిస్తుంది ఏంటి? ముందు జీతం ఉండేవాళ్ళం సార్, జీతం అయిపోయింది, ఇప్పుడు వీరు బయట పనికి వెళ్తాం. అయ్యో ఆమె వెళ్ళిపోండి, ఇక తగ్గిపోతాయిలే నువ్వు. అది మీరు ఇక్కడ ఏమి రాయక్కర్లేదు, నాకు అన్ని పరిశుద్ధాత్మలు చెప్తాడు. మీరు ఏమి టెన్షన్ పడద్దు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. కూడా ప్రభు బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. మరి వీలుంటే మీ వీలు చూసుకుని ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు రండి. దేవుని ద్వారా విడుదల పొంది, అద్భుతాన్ని పొంది మీరు సాక్షి ఉండండి. ఎంతోమంది నడవలేని తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేసే కాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎంతో ఆనందం కలుగుతుంది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఈ స్థలానికి వస్తున్నారు. మేము దేవుని బట్టి మేము ఎంతో సంతోషపడుతున్నాను. దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా. హలో థ్యాంక్ యూ జీసస్. హలో ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈరోజు ఎంతో ఆశ్చర్యంగా కొంతమంది సేవకులు కూడా మరి ఏంటి అలాగని బాధపడుతున్న వాళ్ళు అక్కడ జరిగిన అద్భుతం చూసి అసలు తిరిగి మాట్లాడలేని పరిస్థితి. నిజంగా ఇంత గొప్ప దైవజనులు ఉన్నారు హైదరాబాదులో, ఇంత గొప్ప సేవకుడు ఉన్నాడని చెప్తున్నారు. అది మాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉంది. నిజంగా ఊహించలేని కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించడానికి ఇష్టంగా ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. తన దాసుల ద్వారా దేవుడు కార్యము చేస్తున్నందుకు ఆయనకి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎంతో దీర్ఘకాలంగా దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారికి మాత్రమే ఈరోజు యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న అనేక అద్భుతాలను మీకు చూపించటానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. మరి తండ్రి చేసే అద్భుతాలని మీరు కళ్ళారా చూస్తున్నారు ఈ లైవ్ ద్వారా. దయచేసి మీరు కూడా ఎవరైతే రావాలి అనుకుంటూ రాలేని పరిస్థితులు ఉన్నారో అటువంటి బిడ్డలు వచ్చి విడుదల పొంది మీరు కూడా దేవుని గణపరచండి. మీరు కూడా ఒక సాక్షిగా నిలబడండి. మీరు కూడా సాక్ష్యం చెప్పగలగాలి. ఇవాళ నడవలేని స్థితిలో ఉన్నారు కొంతమంది, నడుములు పట్టేసినటువంటి వాళ్ళు, కాళ్ళు పట్టేసినటువంటి వారు. దయచేసి కొంతమంది గుడ్డి వాళ్ళు కూడా వచ్చి విడుదల పొందుతున్నారు. వాళ్ళ సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. దేవునికి మహిమకంగాక. బైబిల్ చెప్తుంది, మా శక్తి మా బలము కాదు, ఆయన ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి. దయచేసి సహకరించండి, ప్రభువుని గణపరచండి. ఈరోజు ఎంతోమంది ఆలోచనలతో అలాగే ఉండిపోతున్నారు. మీరు కదలండి. కొంతమంది దైవ సేవకులు ఆ దైవజన్ దగ్గరికి వెళ్ళండి బాగుపడతారని విశ్వాసాలు పంపిస్తున్నారు. కొంతమంది దైవజనులు ఏమంటున్నారంటే, ఆయన చేసిన ప్రార్థనే, నేను చేసిన ప్రార్థనే, మీరు బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకొని విశ్వాసం ఉండండి అంటున్నారు. ఆఖరికి వాళ్ళు చనిపోయాక దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, బాధపడకండి అంటున్నారు. దయచేసి గమనించండి, అకాల మరణాలు మనకెందుకు? ఇదిగో సాతానుడు కొంతమందిని రోగములతో, కొంతమంది వ్యసనములతో ఆ సాతానుడు చంపుతున్నాడు కనుక నేను చెప్తున్నాను. హలో చెప్పండి అయ్యా. ఏంటి నడాలు నొప్పులుగా ఉన్నాయి? స్తోత్రం నాయన. నడుము నొప్పులు తగ్గించండి యేసునామములో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను ప్రభు ఇప్పుడే అద్భుతంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసు క్రీస్తుకే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా.
థ్యాంక్ యూ. హల్లెలూయా. డాడీ మీకే స్తోత్రములు, డాడీ మీకే వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బలమైన కార్యములు జరిగించండి, నీ ప్రజల పట్ల బలమైన కార్యాలు జరిగించండి ప్రభువా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభా. నీ స్తోత్రాలు. ఈ టీవీ ఎంతమంది చూస్తున్నారో, కొంతమంది కుళ్ళుకుంటా ఉన్నారు, కొంతమందికి కుళ్ళి లోపల మస్సం మదిలుతుంది, కొంతమందికి ఏమో దైవజనుడు చూసాం చాలు అని ఆనందం, సంతోషం. ఇటు ఉన్నారు, అటు ఉన్నారు. దయచేసి గమనించండి. హలో అమ్మా, చెప్పండి అమ్మా. చెప్పమ్మా. బోన్ క్యాన్సర్ అండి. తగ్గిపోద్దమ్మా. శనివారం స్వస్థ ప్రార్థన ఉంది, పూర్తిగా తగ్గిపోద్ది. ఒక టీవీ ప్రోగ్రాం ఇంకా కానుక తీసుకుని పట్టుకుని వచ్చేసాయి, పూర్తిగా తగ్గించుకుని వెళ్ళిపో. ఎన్ని సంవత్సరం బట్టి ఉంది బోన్ క్యాన్సర్? చెయ్యికి వాపు వచ్చేసిందా? పూర్తిగా తగ్గిపోద్ది. వచ్చాయి. ఏ ఊరి మీది? కొయ్యూరండి, అంటే రాజమండ్రి నుంచి కొంచెం దూరమే. సరే, ఎంత దూరమని నీకు రావాలి, తగ్గించుకోవాలనుకుంటే మీరు రండి, అంతే. సరేనా? ప్రభా, ఈ బిడ్డకు మేలు చేయండి, విషయం అద్భుతం చేయండి, ఆ క్యాన్సర్ని కూడా తొలగించండి యేసునామములో. ఆమేన్. ఎప్పటి నుంచి ఉంది అది? ఎప్పటి నుంచి ఉందంటే? అమ్మ, తెలుగు వస్తుందా మీకు? ఎప్పటి నుంచి ఉంది అంటున్నా? సంవత్సరం నుంచి. బాగా ఎంతలో ఉంది ఇప్పుడు? సుమారు ఎంతలో అయింది? లావేం కాదండి, కొంచెం చిన్న సైజు పెరిగింది. సరే, వస్తాయి, రండి, మీ ఇష్టం. దయచేసి ఆ బోన్ క్యాన్సర్ అని చెప్పింది కదా, అది అలా ఉబ్బుకుంటా ఇంతలో ఆన్ అయిపోద్ది. తర్వాత చేయి కొట్టేయాలి అంటారు, కాలు కొట్టేయాలి అంటారు. మొత్తం కోడికి తీస్తారు చూడండి, జాయింట్ అలా తీస్తారు. దయచేసి మీరు అది క్యాన్సర్ అని మీరు చెప్పినప్పుడు ఇక్కడికి రండి, పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోద్ది. అది నేను మాటిస్తున్నా, పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోద్ది. ఆ గడ్డ కూడా కరిగిపోద్ది. ఒకరికి ఇంతంత రావును వస్తున్నాయి, కాళ్ళ మీద ఇంతంత రావు వస్తున్నాయి, ఈ భుజాల మీద ఇంతంత రావును వస్తున్నాయి. దయచేసి అలాంటి శోధనలు ఉన్న బిడ్డలు శనివారం స్వస్థత ప్రార్థనకు రండి. హలో చెప్పండి అయ్యా. పట్టుకున్నామయ్యా, కొద్దిగా ప్రార్థన చేయండి. నేను చేయను ప్రార్థన, ఏది చెప్పకుండా ఏమని ఎవరు చేస్తారు? నీకేమని చేయాలి? భార్యకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కండ్లు మబ్బులు ఉన్నాయి, కిడ్నీ ఫెయిల్ అయిందయ్యా. మరి శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది, హైదరాబాద్లో తీసుకురా అక్కడికి. కొంచెం మేము వృద్ధులము, మాకు ఎవరు వెళ్ళారు, మేము ముసలిళ్ళము. కొద్దిగా ఓకే, స్తోత్రం నాయన. బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. ముసలితనంలో ఉన్నారంట, తీసుకొచ్చేవాళ్ళు లేరంట. ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. నిశ్చితమైతే అది సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. పాపం చాలామంది ఇట్లాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళ కొరకు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, స్తుతులు, వందనాలు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవాని స్తోత్రములు, స్తుతి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హలో, చెప్పండి అయ్యా. చెప్పండి త్వరగా. నాకు అర్థమవట్లే మీ మాట. స్తోత్రమైన రాసిన ఎగ్జామినేషన్ సక్సెస్ అవటానికి కార్యించండి ఇస్తున్నాము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మరి లైవ్ ముగించుకుంటున్నాం. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. ప్రభు అంతవరకు మిమ్మల్ని దీవించును గాక. మరి యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీని చూసినట్లయితే నా ద్వారా దేవుడు ఇలాంటి కార్యాలు జరిగించాడో, ప్రజలను ఏ విధంగా దేవుడు స్వస్థపరచాడో మీకు క్లియర్గా అర్థమైంది. అలాగే ఎవరైతే బలహీనతలు ఉన్నారో రండి, శనివారం జరిగే స్వస్థ ప్రార్థనకు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కృప చూడవారం నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, ఆపరేషన్ చేయాలన్నారు. ఆన్సర్ లేదు. తల్లి ఎక్కడున్నావు? కృప పరిగెత్తుకొచ్చేలా. చప్పట్లు కొట్టండి. మీరు పేరేంటి?
మీ పేరేనా? మీ ప్రాబ్లం ఏంటి? ఆపరేషన్ చేయాలన్నా. పొడుగా ఆమె పొడుగా నడుము నొప్పించు. నడుము నొప్పితో ఈ మరి ఎదురు బాధపడుతున్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. దయచేసి అలాంటిది జరిగితే చాలా ప్రాబ్లం కూడా ఉంది. చప్పటి కొట్టండి, లేచి నిలబడండి. లేగు బాబు లేగు, పరుగులు పెట్టే. ఇక ఎలా ఎవరు వచ్చారు? మైకి వాడికి పరిగెట్టు, నువ్వు ఉరికయ్యా. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. బాబు ఇప్పుడు నీకు వంగో చప్పలు కొట్టండి. అలాగ మీ ఆయన లేస్తాడా? లేదండి, అసలు అన్నం తింటా కూడా కష్టం అయిపోయేదండి. ఉంచుంది ఇక లేకమా పైకి పరుగులెట్టు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. బాబు ఏం పని చేస్తున్నావు నువ్వు? ఏం పని చేస్తావు? టై పనికి వెళ్తాను. టాపీ పని. ఎంతమంది పిల్లలు నీకు? 2 అయ్యారు. ఇప్పుడు నీకు నడుము తగ్గిపోయిందా ఉందా? తగ్గిపోయింది అయ్యారు. ఏమైనా కొంచెం ఉందా? లేదా అయ్యారు. చెప్పు మీ ఆయన అడుగు చూడు, నొప్పాను ఉందా లేదు. లేదా కూర్చొని లేక పైకి 12 సంవత్సరాలండి. అసలు కూర్చోలేకపోతున్నాడు, ఉంచోలేకపోతున్నాడు. ఆపరేషన్ పడుతుంది అన్నారు. నరాలు అవి ఒత్తుకుపోయినాయి. ఇవన్నీ అవన్నీ యేసునామములో ఆమె. 12 సంవత్సరాలు ఈయన పని చేసి భార్యని పిల్లల్ని పోషించాలి, అంతేనమ్మా? అవునండి, పిల్లలు చుట్టూ 12 సంవత్సరాలుగా. మరి ఈ బాధ అంటే ఏ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు తల్లి మీరు? రాజమండ్రి వెళ్ళామండి, తగ్గలేదండి. మీరు అసలు ఊరేది? సోడారం అండి. సోడారం అటు రాజమండ్రి దగ్గర. రాజమండ్రి దగ్గర అండి. రాజమండ్రి ఏలూరు కూడా వాడే గారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. వెళ్ళిపో. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్న వాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.